అద్దంకి అభివృద్ధి సంగతేంటి? కరణం వర్సెస్ బలరాం గొడవలతోనే కాలం గడిచిపోతుందా? లేక పనేమైనా జరుగుతుందా? 2 సార్లు వరుసగా గెలిపించిన ప్రజలకు రవికుమార్ ఏం చేశారు? ఫ్యాన్ కింద నుంచి సైకిల్ ఎక్కిన తర్వాత పనులు పరుగు తీస్తున్నాయా? మరి ఇంతకీ అద్దంకి ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఎవరిని కోరుకుంటున్నారు? గొట్టిపాటియే కావాలనుకుంటున్నారా? బలరాంకి జై అంటున్నారా? ప్రకాశం మొత్తం మీద అద్దంకి రాజకీయాలు ఏమో హాట్గా ఉంటాయి. ఫ్యాక్షన్ రాజకీయాలను తలపిస్తాయి. ఇక్కడ పార్టీల కంటే మనుషులే జిల్లాలో ప్రాతినిధ్యం వహిస్తారు. ఇప్పుడిప్పుడే అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నా అది ఆశించిన మేరకు జరగటం లేదు. అందుకు కారణం గొట్టిపాటి కరణం మధ్య జరుగుతున్న గొడవలే అంటున్నారు స్థానిక ప్రజలు. ఒకరు చేద్దామంటే మరొకరు అడ్డుపడతారు. చివరికి అది ఎటు కాకుండా పోతుంది. ఇది కాస్త జిల్లా రాజకీయాల నుంచి గ్రామ రాజకీయాల వరకు వెళ్ళింది. ఫ్లెక్సీలు ఒకరు పీకేస్తే శిలాఫలకాలు మరొకరు పడగొడుతున్నారు. దీంతో జిల్లాలో ఎప్పుడూ ఉద్రిక్తంగానే ఉంటుంది అద్దంకి రాజకీయం. అద్దంకి నియోజకవర్గంలో 2 లక్షల పైచిలుకు ఓట్లు ఉన్నాయి. ఇందులో ఎస్సీల ఎస్టీల ఓట్లు 30,000కు పైగా ఉంటాయి. బీసీలు 25,000 పైగా ఉంటారు. కమ్మ 30,000, రెడ్డి 20,000, కాపు 14,000. ఇక కమ్మ ఓట్లు ఎక్కువగా ఉండటం వల్ల వారి ప్రభావం నియోజకవర్గంపై ఉంటుంది. అందుకే పార్టీలు సైతం అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకే ఓట్లు కేటాయిస్తాయి. వైసీపీ నుంచి 2014లో గొట్టిపాటి రవికుమార్ గెలుపొందారు. తర్వాత అభివృద్ధి కోసం అంటూ టీడీపీలో చేరారు. ఇక్కడే అసలు సమస్య వచ్చింది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ బలరాంతో గొట్టిపాటికి బద్ధ శత్రుత్వం ఉంది. ఆయన రాకను తీవ్రంగా అడ్డుకునేందుకు ప్రయత్నించారు బలరాం. చివరికి ఫలించలేదు. దీంతో గొడవలు పెరిగాయి. ఫలితంగా నియోజకవర్గంలో టీడీపీ నిలువునా చీలింది. చివరికి పార్టీ బాధ్యతలను కూడా గొట్టిపాటికి అప్పగించడంతో ఈ గొడవలు కాస్త ఇంకా ముదిరిపోయాయి. అభివృద్ధి పనులు అటకెక్కించి వాళ్ళ మనుషులం వీళ్ల మనుషులం అంటూ రాజకీయాలు చేస్తున్నారు ద్వితీయ శ్రేణి నాయకులు. ఇక్కడ సాగు తాగునీటి సమస్యలు అధికంగా ఉన్నాయి. చుట్టూ చెరువులున్నా సమస్యలు మాత్రం తీరటం లేదు. చెరువులను రిజర్వాయర్గా మార్చుతానని హామీ ఇచ్చారు, ఇంకా చేయలేదు. బలరాంకి కూడా ఎమ్మెల్సీ రావటంతో నిప్పు ఉప్పులా మారిపోయి అభివృద్ధి పనులు అటుంచి గొడవలకు తెరలేపుతున్నారు. వీరి గొడవలు నియోజకవర్గ ప్రజలకు శాపంలా తయారైంది. అయితే టీడీపీ అధిష్టానం బలరాంని పట్టించుకోకపోవడంతో ఆయన వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేస్తారన్న వార్తలు వస్తున్నాయి. బలరాంకి కూడా అద్దంకిలో మంచి ఫాలోయింగ్ ఉంది. ప్లస్లు బలమైన నేతగా అద్దంకిలో ఉండటం, చంద్రబాబు సపోర్ట్ పుష్కలంగా ఉండటం మైనస్లు. రిజర్వాయర్ పనులు జరగలేదు. గొట్టిపాటి బలరాం మధ్య గొడవలు, అధికార పార్టీలో ఉండి పనులు జరగకపోవటం, ఇళ్ల స్థలాలకు పట్టాలిస్తామని హామీ ఇచ్చారు, ఇంతవరకు ఇవ్వలేదు. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.